నిర్ణయం మీదే, అంతేగాని అన్ని పథకాలు మీకు ఇస్తున్నాడు కదా మా జగన్కి వేయండి అనుకోండి. నేను అన్నాను, మీకు తెలుసుగా ఎవరికి వేయాలో, మీకు తెలుసుగా ఈ ప్రభుత్వం ఎంత బాగా చేస్తాం మీకు తెలుసు కదా. దాన్ని చెప్పేదే ఉంది. కానీ ఈ తప్పుడు ఆలోచనలు ఆ కోటరీలో నడుస్తున్నాయి. అనిల్, ఇట్లాంటివి ఎప్పుడు నువ్వు ఎంకరేజ్ చేయకు, నీ దగ్గరదే అప్పుకో. వద్దు, నీకు భార్య బిడ్డలు ఉన్నారు. నేను అబద్ధం చెప్పి నీ మీద చెప్తాను చెబితే పెద్దాడి మీద చెప్తాను, నీ మీద చెప్తాను. నేను నన్ను చంపుతానికి అన్నారా? నన్ను చంపడానికి అనలేదుగా. నేనే సింపతి కొంచెం చెప్పుకున్నాక నన్ను చంపోయారండి పారిపోయి వచ్చాను అనలేదుగా. ఆర్జీవి మరి ఆయన వేరే, నేను వేరే కదా. ఆ పేరు ఎందుకు చెప్పారు వాళ్ళు? ఆర్జీవికి ఏమి సంబంధం రా అన్నా నేను అప్పటికి. ఉండయన్నా, అది జరుగుతుందన్నా. మరి ఏం చెప్పాలో ఏంటో, ఇది ఏమన్నా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఎవరైనా దీన్ని ఆలోచిస్తే నిజమా కాదా తెలిపోతుంది. అబద్ధం అంటే చాలా సంతోషం. ఏమన్నా అతను ప్రపోజల్ ఏదో ఉంది, ఉంటే ఆ ప్రపోజల్ ఈయనకి వచ్చింది అనిల్కి. అనిల్ ఏమో తర్వాత ఈ రాజేష్ కిలారు ఆయన ప్రపోజ్ చేశారు, ఓకే అన్నాడట, ఇది ఓకే అన్నాడట. అక్కడ నుంచి బాబు దగ్గరికి వెళ్తే బాబు ఓకే అన్నాడు, లోకేష్ బాబు. ఆ నుంచి చంద్రబాబు దగ్గరికి వెళ్తే నో, ఇదే నో అని లేచి వెళ్ళిపోయాడు. ఇవి మరి చెప్పదలుచుకుంటే బాబే చెప్పేవాడిగా. ఇది ఆ విషయంలో నేను చంద్రబాబు నాయుడు గారు నాలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని చంపకండి సార్, చంపించకండి సార్. చాలా చాలా చిన్నవాళ్ళం, ఇంక మా పిల్లలకి పెళ్ళి అవ్వలేదు, ఇంకా కొన్నాళ్ళు జీవితం చూడాలని ఉంది, ఇంకా కొన్నాళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూడాలని ఉంది. నాకు ఇష్టమైన మనిషి, ఆయన్ని చంపకండి. ఆయన చంపితే మేమంతా చచ్చిపోయినట్టే. నేను చెప్పినా ఉపయోగం లేదు, ఆయన చూడండి కదా. అందుకని మమ్మల్ని చంపకండి. ఎట్ట గెలవాలో అవి మాట్లాడండి. ప్రజలు ఎలా మొబిలైజ్ చేయాలో, ఎలా చైతన్యం చేయాలో అది చెప్పండి. తప్పులు చెప్పండి తప్ప చంపటాలు, ఈ క్యాట్బాలు ఇవన్నీ సార్ చాలామంది ఉన్నారు సార్. మీరు అనుకుంటున్నారు మీకే తెలుసు, నా దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి, వాడు చంపామంటే ఒక 2000 కోట్లు పక్కన పడేస్తే మనం బయటకు వస్తాంరా అని మీరు అనుకుంటున్నారు. ఇది చూసి 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 విసుగు పుట్టి టెంప్ట్ అయ్యేవాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నారు. బాబు గారు గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఎలా వెళ్ళిపోయారో పైకి మీకు తెలుసు. మీరు ఈ వయసులో హుందాగా ఉండండి సార్. ఆఫ్టర్ ఆల్ రాజకీయాల కోసం అలా వద్దు సార్, అలా వద్దు సార్, ప్లీజ్ సార్. కనీసం వెనుపూటు పొడిచి సీట్లు లాక్కోండి. అప్పుడు 23 ఎమ్మెల్యే టికెట్లు దొంగతనంగా తీసుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కష్టాజీతం. వైసీపీ ఎమ్మెల్యేలు కొనేశారు కదా, అటు కొనుక్కోండి కావాలంటే. అంటే మనుషులు మాత్రం చంపకండి సార్, మనుషులను చంపొద్దు. జగన్ బాబుని చంపొద్దు, జగన్ బాబుని చంపొద్దు, జగన్ బాబుని చంపొద్దు. ప్రామిస్ కన్నా ఇప్పుడే ఈ మాటల్లో ఇక తట్టుకోలేక చెప్పేసి, అంటే చెప్పదలుచుకోలే, వద్దు 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 అని ఎప్పుడన్నా పెద్దలు చెబుదామని ఆగా. అంటే అక్కడ ప్రపోజల్ నువ్వు అన్నారు కదా అని కొంచెం ధైర్యం. కానీ ఇప్పుడు ఇతను పెళ్ళాం అన్నందుకే అతను ఈ లెవెల్లో స్పందిస్తున్నారంటే ఇక ఇవన్నీ మాటలతోనే నాకేదో బాధేసి బయటికి పెట్టాను. పెట్టకూడదు నేను, కానీ తప్పల. అందుకని డైరెక్ట్గా చంద్రబాబు గారు చెప్తాను, చంద్రబాబు అన్నా నీకు కావాలంటే నువ్వు జగన్ని అస్సలు మేము చంపవంటే అన్నా నేను ఈ పార్టీలోంచి కూడా వెళ్ళిపోతానన్నా, వెళ్ళిపోయి మా హైదరాబాద్ నుంచి బయటికి రాను, ప్రెస్ మీట్లు కూడా పెట్టను. ఆయన చంపనని మాట ఇవ్వండి, మేము ప్రెస్ మీట్లు కూడా రాం. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఆర్జీబీకి జగన్కి తేడా లేదా? జగన్ దొరికితే వదిలేస్తాడా? మనం వదిలేశాడా? అన్నాడు కదా ఇప్పుడు జగన్ గారు, నా ఎందుకు దేవుడు ఉన్నాడు, నా ఎందుకు ప్రజలు ఉన్నారు.
అది అన్న అది ఎంత స్ట్రాంగ్ తెలుసా? నేను చదువుకున్నవాడిని, నేను రంగా గారి శిష్యుడిని.